భరద్వాజ గారు నిన్న ఒక పూనం కవరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అవును. ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో పాటు ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టారు, పోస్ట్ చేశారు. దాంట్లో త్రివిక్రమ్ టాపిక్ ప్లస్ ఝాన్సీకి సంబంధించిన టాపిక్లు రెండు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఎందుకంటే తను ఇది ఇప్పటి నుంచి సాగుతుంది కదా, ప్రొలాంగ్ అవుతా చాలా కాలంగా నడుస్తున్నటువంటి కథ ఇది. అంటే నిన్న ఝాన్సీ గారితో ఆవిడ కాన్వర్జేషన్, ఝాన్సీ టీమ్ అని ఏదో ఉంది, ఝాన్సీ టీంతో తన కాన్వర్జేషన్కి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ షాట్ పెట్టింది ఆవిడ. అంటే నేను ఝాన్సీ కమిటీ అనే అనాలి దాన్ని. అవును. ఆ కమిటీతో నేను కాంట్రాక్ట్లోకి వెళ్ళాను, వాళ్ళకి ఆధారాలు చూపిస్తాను అని చెబుతూ స్ట్రైట్ అవే పేరు చెప్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి పేరు ఆవిడ వాడేస్తోంది. ఇదివరకు వాడేది కాదు. మొదట్లో అంటే ఈ గొడవ ప్రారంభమైనప్పుడు ఈ చర్చ లేదు, పేర్లు కూడా లేవు. ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అని మాట్లాడింది ఆవిడ. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరు? పవన్ కళ్యాణే, అంతకుమించి వేరే మార్గం లేదు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో కీలక భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్తో నన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాడు త్రివిక్రమ్ అనేది ఆవిడ ప్రధానంగా ప్రపంచం ముందుకు తీసుకురాదలుచుకున్నటువంటి అంశం. దీన్ని నేను సాక్ష్యాధారాలతో ఝాన్సీ కమిటీ ముందు కూర్చొని మాట్లాడబోతున్నాను అని ఆవిడ ఒక బెదిరింపు ధోరణిలో ఆ ట్వీట్ చేశారు. అంటే నిజానికి ఆధారాలు ఉండి ఉంటే ఆ ఆధారాలు ఈరోజు కాదు, పాతవే, రోజువారీ వ్యవహారం లేదు. ఈ యుద్ధం మొదలై కూడా చాలా కాలం అయింది. అవును. వెరీ ఫస్ట్ డే మీరు ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చి ఉంటే ఈ పార్టీకి నిర్ణయాలు జరిగిపోయి ఉండేవి కదా. మీరు ఇంతకాలం అంటే నర్మగర్భంగా కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు చాలా కాలం. ఒక డైరెక్టరు నన్ను మోసం చేశాడు, ఒక నటుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ వచ్చింది ఆవిడ గతంలో కూడా. ఈ మాట్లాడుతున్న క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవిడని హ్యాండ్లూమ్ అంబాసిడర్గా ఒక దశలో ప్రమోట్ చేయడం జరిగింది ప్రభుత్వాల వైపు నుంచి. ఆ ప్రమోషన్ కార్యక్రమం జరిగినప్పుడు మీడియాలో వినిపించిన మాట ఏంటంటే ఒక స్పెక్యులేషన్, అది త్రివిక్రమ్ నుంచి ప్రమోషన్ జరిగింది అని. అంటే ఆవిడకి అనుకూలంగానే. అప్పుడు ఆవిడేమీ ఖండించలేదు, నెగిటివ్గా మాట్లాడలేదు. ఇప్పటికీ తను హ్యాండ్లూమ్ అంబాసిడర్గానే ఆవిడ ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆవిడ ఆ మాటలు కూడా మాట్లాడతారు. బాగానే ఉంది, అక్కడ వరకు ఓకే. కామన్ పీపుల్కి వస్తే డౌట్లు ఏంటంటే, ఓకే ఒకవేళ నీ దగ్గర నిజంగానే ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టేసి నీకు ఎక్స్పెక్ట్ చేస్తున్న వెరీ ఫస్ట్ డే అవును, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యాయం ఏదో మీకు పొందొచ్చు కదా అని డౌట్. ఛాంబర్లో ఇప్పుడు ఆ కమిటీ వేసింది ఎప్పుడు, మీటూ అనేటువంటి కార్యక్రమం మొదలైనప్పుడు ఈ కమిటీని వేయటం జరిగింది ఛాంబర్లో. ఝాన్సీ కమిటీని వేసినప్పుడు వాళ్ళు చాలామంది అప్పుడు వేగ్గా వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ తీసుకున్నారు. తర్వాత దీనికి ఇక్కడ నుంచి కోర్టుకు కనెక్ట్ చేయాలి అనుకున్నారు. అఫ్కోర్స్ అక్కడ దాకా రీసెంట్గా జరిగిన జానీ మాస్టర్ కేసు కూడా అక్కడికి వెళ్ళి ఛాంబర్కి వెళ్ళింది కదా. ఛాంబర్కి వెళ్ళింది. అయితే ఇది కొంతకాలం అచేతనంగా ఉంది ఈ కమిటీ. మళ్ళీ జానీ మాస్టర్ టైంలో అది మళ్ళీ తెర మీద కనిపించింది. ఈ కనిపించడానికంటే ముందు ప్రాథమిక దశలో చాలా కేసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి. ఆ వెళ్ళిన కేసులు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అని ఒక విమర్శ వచ్చింది వాళ్ళ మీద. వచ్చినప్పుడు ఝాన్సీ గారు ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే, దానిలో ప్రధానంగా చాలా కక్ష సాధింపు ధోరణిలో పెట్టినట్టుగా విచారణలో అర్థమైన సందర్భంగా మేము అంతకు మించి ముందుకు అడుగు వేయలేదు అని ఆవిడే చెప్పింది. అలాగే ఛాంబర్ అథారిటీస్ కూడా అదే మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేరుగా ఈవిడ అక్కడికే వెళ్ళుండొచ్చు ఆ రోజున. అప్పటి నుంచి ఉంది కమిటీ, నా ఉద్దేశం అది. కమిటీ ఉందనే విషయం ఆవిడకి స్పష్టంగా తెలిసి ఈ పోలీస్ దెబ్బలు కొట్టడం ఎందుకు అని మొదటేమో పేరు చెప్పకుండా మాట్లాడారు. మీరు ఒక దశలో లబ్ధి పొందినప్పుడు మీరు మాట్లాడలేదు. ఆ తర్వాత మీరు నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చినట్టున్నారు. అంటే ఆ టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఆవిడ ఆ డిస్కనెక్ట్ అవ్వటాన్ని భరించలేకపోతోంది. అదే కారణం చేతైనా కావచ్చు, కానీ ఆ ప్రాపర్ రీజన్ ఎస్టాబ్లిష్ కావట్లేదు. ప్రజలు అంటే వాళ్ళ ఊహకి వదిలేస్తోంది ఇవి చాలా విషయాలు. ఆ ఊహకి వదిలేస్తూ మాట్లాడటం అనేది ఈ విషయంలో కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది తను దాని నుంచి డెఫినెట్గా అని చెప్పేసి. లేదు, డెఫినెట్గా ఆవిడ ఏదో బేరం, ఏదో సెటిల్మెంట్కి వస్తారు అన్న ధోరణిలోనే నడుస్తోంది. ఓకే. ఇప్పుడు కూడా నేను ఝాన్సీ టీంతో కాన్వర్జేషన్లో ఉన్నాను అని ఆ స్క్రీన్ షాట్లు ప్రపంచం ముందు పెట్టక్కర్లేదు. ఓకే. ఎందుకు పెట్టాలి? వాళ్లే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారుగా విషయం. జానీ మాస్టర్ విషయంలో వాళ్ళ ఏం ఫీల్ అయింది వాళ్ళు ఓపెన్గా
మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఈవిడ కూడా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ అప్రోచ్ అయి ఉంటే కమిటీ ఒక్కసారి వాళ్ళని కూడా అదర్ పార్టీని కూడా పిలిచి మాట్లాడి దానిలో నిజానిజాలు ఏమిటో తేల్చుకుని దాన్ని బట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా ప్రపంచం ముందు పెట్టేస్తారు కదా. ఎందుకు భయపడాలి? మీరు పేరు చెప్పడానికి భయపడనప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళటానికి ఇబ్బంది? ఫోన్ కాన్వర్జేషన్లు లేకపోతే వాట్సాప్ కాన్వర్జేషన్లు ఎందుకు చేయాలి? స్ట్రైట్గా వెళ్ళి కూర్చుని నాకు న్యాయం కావాలి, ఇది జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇది చెప్పారు, ఇది చేయలేదు, కాబట్టి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఆనర్ చేయాలి, లేకపోతే ఆనర్ చేయనందుకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఏదో నీ డిమాండ్ ఏదో అక్కడ చెప్పాలి. ఆ డిమాండ్ మేరకు వాళ్ళ స్పందన ఏమిటో కనుక్కొని వాళ్ళు ఏదైనా మీడియేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నిజంగానే నేరం జరుగుంటే అప్పుడు కోర్టుకు వెళ్తుంది కేసు. ఎలాగూ వాళ్ళకి తగిన శిక్షలు పడతాయి. నేరం చేశారు అని బలంగా ఆర్గ్యూ చేస్తోంది ఆవిడ చాలా కాలంగా. ఎందుకు మరి? న్యాయం కోసం ప్రయత్నం చేయాలి కదా. వెంటనే తన సఫరర్ బాధని అణిచిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఏంటి? ఎవరు అణిచిపెట్టుతున్నారు ఆవిడని? ఆవిడ ట్విట్టర్ వేదికగా చాలామంది మీద చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలా విమర్శలకు మాత్రమే పరిమితం అయిపోతే ప్రజలు మీతో ఎలా కనెక్ట్ అవుతారు అనేది ప్రశ్న. అందుకని ఆవిడ కొంచెం ఉన్నది ఏమిటి, ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఆధారాలు పట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్ళండి. లేకపోతే ఈ కమిటీ దగ్గరకు రావడం ఇబ్బంది అనుకుంటే స్ట్రైట్ అవే కోర్టుకు వెళ్ళి మీరు కేసు ఫైల్ చేయొచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా. అది ఇంకా అంటే నిజానికి ఈ కమిటీకి వాళ్ళని లీగల్గా బౌండ్ చేసేటువంటి పవర్ లేదు అని మీరు అనుకుంటే వెళ్ళి స్ట్రైట్ అవే కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి వాళ్ళని కోర్టుకు ఏడవండి, ఈడ్చి మీరు న్యాయం పొందండి. అదే ప్రతిసారి ఒకవేళ నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ ప్రతిసారి వీళ్ళు సెలబ్రిటీలుగా ఉన్నారు, వీళ్ళ పేర్లు ప్రతిసారి తీయటం వల్ల వీళ్ళు పరువు నష్టం సంబంధించి ఏదైనా అదే డ్యామేజ్ అవుతుంది, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అని. అంటే వీళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలిగా. ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వట్లా. త్రివిక్రమ్ వైపు నుంచి ఒక రియాక్షన్ జరిగి ఇది తరచూ ఈవిడ నా గురించి ప్రస్తావిస్తున్నారు, నా పేరు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనైనా డిఫమేషన్ దావా వేయాలి ఆవిడ మీద కోర్టులో. అది జరగటం లేదు. కానీ వీళ్ళిద్దరూ ఆయన మౌనము, ఈవిడ మాట్లాడే పరిస్థితి, ఈ రెండూ కూడా ఈవిడ శబ్దము, ఆయన మౌనము, ఈ రెండూ కూడా ప్రజల బుర్రల్లో రకరకాల అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ప్రతిసారి ఆవిడ ఏదో మాట్లాడుతుంది, దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు, మీడియా దాన్ని ఆధారం చేసుకుని క్యారెక్టర్ అసాసినేషన్ దాకా వెడుతున్నారు. ఎందుకు అంత ఎలో చేయాలి? అందుకని ఆవిడ చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. నిజానికి ఛాంబర్ అయినా ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ్ని పిలిచి విచారించాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక ప్రామినెంట్ డైరెక్టర్ మీద ఆవిడ నేరుగా విమర్శలు చేస్తున్నప్పుడు అది ఇండస్ట్రీ పెద్దలు కూడా పట్టించుకుని సుమోటోగా ఆవిడని పిలిచి విచారించాల్సిన అవసరం కూడా ఉంది. కూర్చోబెట్టి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చెప్పు, ఏం చేద్దామో చెప్పు. రోజువారీ గొడవద్దు. రోజువారీ మీరు ట్వీట్ చేయటము, దాని మీద ప్రపంచం అంతా ఇష్టం వచ్చినట్టు రాయటము, మాట్లాడటము, ఈ గొడవద్దు. స్ట్రైట్ అవే మీ దగ్గర ఉన్న ఆధారాలు మా దగ్గర పెట్టండి, మేము ఆయన పిలిచి మాట్లాడతాం, సెటిల్ చేసుకుందాం. అది బెటర్ కదా. అక్కడ దాకా తెచ్చుకుంటోంది ఆవిడ. పైగా కమిటీతో మాట్లాడిన విషయాలు గోప్యం, అది కోర్టుకి సంబంధించిన లాంగ్వేజ్, అది అంటే సబ్జూడీస్. అది అక్కడ కమిటీ పరిధిలో ఉన్న విషయాలని మీరెందుకు ప్రజల ముందు పెట్టాలి? ఝాన్సీ గారితో జరిపినటువంటి కాన్వర్జేషన్ స్క్రీన్ షాట్ అయినా మీరు మీడియా ముందు పెట్టడానికి మీకు హక్కు లేదు. అది ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు ఏ టోన్లో ఆ మాట మాట్లాడారో ప్రపంచానికి తెలియదు. ఆ ముందు జరిగిన గొడవ ఏంటో తెలియదు. తెలియకుండా మీరు పెట్టిన స్క్రీన్ షాట్ని దాన్ని జూమ్ చేసి ఒక అభిప్రాయాన్ని ఇంకోళ్ళు ఎవరో మాట్లాడతారు. అది కమిటీ మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఇండస్ట్రీ పెద్దలు సుమోటోగా తీసుకుని ఒకసారి ఆవిడని పిలిచి విచారించాల్సిన అవసరం అయితే ఉందనేది నా పర్సనల్ ఫీలింగ్.